ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతికెక్కిన మేడారం మహాజాతరకు సమయం దగ్గర పడుతుంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు చేపడుతుంది. పేరుకు 75 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్తున్నా ఏర్పాట్లు మాత్రం ఆ స్థాయిలో లేవు. కనీస సౌకర్యాలకు కూడా భక్తజనం ఇబ్బంది పడుతున్నారు. నెల ముందు నుంచే జనజాతర పోటెత్తుతున్న సర్కారు మొద్దు నిద్రపోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సమయం ఆసన్నమవుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గిరిజన జాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా అమ్మవార్లకు భక్తులు లక్షలాదిగా మేడారంలో మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి జాతరకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం 75 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇది జరిగి 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ పనుల్లో వేగం కనిపించడం లేదు. మహాజాతర సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు ముందుగానే మేడారానికి భారీగా తరలివస్తున్నారు. ప్రతిరోజు భక్తుల సందడి కనిపిస్తోంది. బుధ, ఆదివారాల్లో 2 లక్షల మందికి తగ్గకుండా భక్తులు వస్తున్నారు. అయినప్పటికీ ఏర్పాట్లు మాత్రం ఆ స్థాయిలో కనిపించడం లేదు. దీంతో సరైన వసతులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. జాతరకు వచ్చే భక్తులు జంపన్నవాగు ప్రాంగణంలోనే స్నానాలు ఆచరించడం ఆనవాయితీ. అయితే జంపన్నవాగులో స్నానాలు చేసిన అనంతరం మహిళలు దుస్తులు మార్చుకోవడానికి సౌకర్యాలు లేవు. 1-2 బట్టలు మార్చుకునే గదులు ఉన్నా అక్కడ వసూళ్ల దందా కొనసాగుతుంది. ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే జాతరకు వచ్చే రోడ్లకు కూడా ఇప్పటిదాకా మరమ్మతులు చేపట్టలేదు. దాదాపు 1,50,00,000 మంది భక్తులు తరలి వచ్చే జాతరకు ప్రభుత్వం ఇప్పటిదాకా ఏర్పాట్లను పూర్తి చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ట్రాఫిక్ ను నియంత్రించే పరిస్థితి కూడా లేదని భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సరైన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. నా పేరు కాలమ్మ. మేము ఎప్పటి నుండో వస్తున్నాం. నా కొడుకు చిన్న పిల్లగానప్పటి నుంచి, నా బిడ్డ 9 ఏళ్ల నుంచి. అప్పటికిప్పటికి చాలా మంచిగా మారిపోయింది జాతర. ఇప్పుడు ఇక నేను ఒక నెల ముందు వచ్చి మా మొక్కులప్ప చెప్పుకుందామంటేనే మస్తు మంది ఉన్నారు. ఇక రేపు మస్తు పబ్లిక్ ఉంటారు. ఇంకెంత మంది ఉంటారు. మస్తు డెవలప్ అయ్యేటట్టుంది. చాలా మంది. వాష్రూమ్ లేవు, స్నానం చేసుకోవడానికి, బట్టలు మార్చుకోవడానికి రూములు లేవు. స్నానాలకు ఇబ్బంది ఉంది. ఆడవాళ్ళకి మస్తు ఇబ్బంది ఉన్నది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఒకరోజు అమ్మవారి సన్నిధిలో ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం హరిత హోటల్లో రూములు బుక్ చేసుకుంటారు. అయితే గత ఏడాది జంపన్నవాగు ఉధృతి ఎక్కువగా ఉండడంతో మేడారం గ్రామమంతా వరదమయమైంది. హరిత హోటల్ పూర్తిగా ధ్వంసమైంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా హరిత కాకతీయ హోటల్ మరమ్మతులు ఇంకా చేపట్టలేదు. పేరుకు 75 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినా సౌకర్యాల కల్పనలో మాత్రం ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.